వెంకటేశాయ. ఎలా ఉన్నారండి అందరూ? ఈ వారం నేను సప్త శనివారాల పూజలో 4వ వారం పూజ చేసుకుంటున్నాను. చూస్తుండగానే 3 వారాలు గడిచిపోయాయి. 4వ వారం పూజకి అన్నీ ఇలా రెడీ చేసుకుంటున్నాను. పూజ చాలా బాగా జరగాలని అనుకుంటున్నాను నేను ఈరోజు. మొన్నటి వరకు అయితే చాలా బాగా జరిగిందండి. ఈ వారం కూడా అంతే మంచిగా జరగాలని బాగా కోరుకుంటున్నాను. పిండి ప్రమిదలు అన్నీ రెడీ చేసుకున్నాను. చనివిడి, వడపప్పు, పానకం అన్నీ రెడీ చేసుకొని చిమ్మిలుండలు కూడా రెడీ చేసుకుంటున్నాను. నేనైతే ఇలా తెల్ల నువ్వుపప్పుతోనే చేసుకుంటున్నానండి. ఈ వారం నేను స్వామివారికి మామిడికాయ పులిహోర చేశాను. ఇప్పటి వరకు 3 వారాల్లో నేను ఇంకా పులిహోర నైవేద్యంగా నివేదించలేదు స్వామివారికి. అందు గురించి పులిహోర చేద్దామని అనుకుని ఈరోజు మామిడికాయ పులిహోర చేశాను. ఇంకా మామిడికాయలు ఇప్పుడు సీజన్ కూడా కదా. ఇలా పులిహోర కూడా చాలా బాగా వచ్చింది. ఈ వారం నేను స్వామివారికి నా చేతులతో నేనే దండ కూడా రెడీ చేసుకున్నాను. అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుని పూజకు కూడా అన్నీ సిద్ధం చేసుకుందామని పీటకి పసుపది రాసుకొని ముగ్గది కూడా బాగా వేసుకున్నాను. ఫస్ట్ ఒక పీట పెట్టి అన్నీ ఇలా చేసుకొని కొంచెం బొట్టు పెట్టుకొని అక్షింతలు అవి వేసుకుని ఇంకో చిన్న పీట కూడా పెట్టుకున్నాను నేను. ఎందుకంటే కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా దీపాలు పెట్టడానికి కూడా. కింద పీట మీద దీపాలు పెట్టుకొని పై పీట మీద స్వామివారి పటం అది పెట్టుకోవచ్చు. ఇంకా వినాయకుడిని అవన్నీ కూడా పెట్టి బాగా పూజ చేసుకోవచ్చు అని అనేసని. చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది కదా. బ్లౌజ్ పీస్ వేసుకొని దాని మీద బియ్యం కూడా వేసుకోవాలి. వేసుకుని స్వామివారి పటం పెట్టుకొని దండ నేనే రెడీ చేసుకున్నాను అని చెప్పాను కదండి. ఆ దండ కూడా స్వామివారికి వేసుకుని గణపతిని కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. అది ప్లేట్లో ఒక తమలపాకు వేసుకొని ప్లేట్లో పెట్టి గణపతిని కూడా స్వామివారి దగ్గర పెట్టేసుకున్నా. అన్ని తమలపాకులు ఇలా రెడీ చేసుకుని ఒక్కొక్కటి ప్రమిది పెట్టేసుకోవాలి. 3 ఒత్తులు కూడా వేసుకున్నా నేను. దీపానికి ఒత్తులు వేసుకొని బొట్లు పెట్టుకొని ఆవు నెయ్యితోనే దీపం పెడతాను. వినాయకుల వారికి కూడా బొట్టు పెట్టుకోవాలి. ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది. దీపారాధన చేసుకొని తర్వాత వినాయకుల వారి పూజ చేసుకుంటున్నాను. ఏ పూజ స్టార్ట్ చేసినా వినాయకుని పూజ అనేది మొదట కంపల్సరీ చేసుకోవాలి. ఈ వారం పువ్వులు కూడా చాలా ఎక్కువ తెచ్చుకున్నామండి మేము. ఇంకా స్వామివారి అష్టోత్తరం చదువుకుంటున్నాము. నాతో పాటు ఈ వారం మా అబ్బాయి కూడా పూజ చేసుకుంటున్నాడు. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. కూర్చొని నాతో పాటు అల్లరి చేయకుండా చాలా బుద్ధిగా పూజ చేసుకుంటుంటే. అష్టోత్తరం అయిపోయింది. కుంకుమ పూజ కూడా బాగా చేసుకున్నానండి. పూజ అయితే పూర్తయిపోయింది. స్వామివారికి ఇందాక 2 రెడీ చేసి పెట్టుకున్నా కదా, అన్నీ నివేదన చేసేసుకున్నా. నైవేద్యం మొత్తం కొబ్బరికాయ కొట్టేసి తర్వాత కథ కూడా అయిపోయింది. దీపాలు వెలిగించేసుకున్నాను లాస్ట్లో. పూజ అయితే చాలా చాలా బాగా జరిగిందండి. నాకైతే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. పూజ పూర్తయిన తర్వాత లాస్ట్లో హారతి కూడా ఇచ్చేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి. 4 వారాలు ఎలా గడిచిపోయాయో కూడా తెలీదు. అంత బాగా జరిగింది పూజ అనేది. ఈ పూజ మీరు కూడా చేసుకోవాలి ఇంట్లో. ఏమైనా మీకు కూడా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.